జీఎస్టీ కలెక్షన్స్‌లో హెచ్చుతగ్గులు ఉండటంతో సెంటర్ స్టేట్‌కి టైంకి కాంపెన్సేటరీ ఫండ్‌లో డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి స్టేట్స్ గోల పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అంటే ఏంటి? ఈ సెస్ ఎలా కలెక్ట్ చేస్తారు? ఏ నిష్పత్తిలో సెంటర్‌కి, స్టేట్స్‌కి డబ్బులెళ్తాయి? వీటి మీద మనం ఒకసారి దృష్టి పెట్టుకోవాలి. మనం జూలై 1, 2015న జీఎస్టీ రెజిమ్‌లోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయినప్పుడు స్టేట్స్ అన్నిటికి కొత్త భయం పట్టుకుంది. కొత్త అప్రిహెన్షన్ పట్టుకుంది. స్టేట్స్‌లో అప్పటి వరకు అంటే రాష్ట్రాల్లో అప్పటి వరకు వస్తున్న రెవెన్యూ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనపడుతుందని స్టేట్ ఉద్దేశం అనమాట. ఇండియాలో చాలా రాష్ట్రాలు ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ తమిళనాడు గాని, గుజరాత్ గాని, మహారాష్ట్ర గాని ఈ స్టేట్స్ అన్నీ ఇలాంటి భయాన్ని వ్యక్తం చేశాయి. స్టేట్స్‌లో రకరకాల టాక్సెస్ ఉంటాయి. స్టేట్ వాట్, ఎంట్రీ టాక్స్, ఆక్ట్రాయ్ టాక్స్, లోకల్ బాడీస్ టాక్స్, టాక్స్ ఆన్ లగ్జరీస్, టాక్స్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లా రకరకాల టాక్సెస్ స్టేట్ లెవెల్‌లో ఉంటాయన్నమాట. ఇవన్నీ ఒకే టాక్స్, ఒకే రేట్ కిందకి తీసుకొచ్చాం కాబట్టి స్టేట్స్ అన్నిటికి రెవెన్యూ లాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అప్పట్లో చాలా పెద్ద న్యూస్ వచ్చింది 2017 జూలైలో. దాంతో ఈ స్టేట్స్ యొక్క భయాల్ని అల్లే చేయడానికి అంటే ఫియర్స్‌ని అన్నిటిని పక్కకు తీసేయడానికి సెంటరు స్టేట్‌కి ఒక అష్యూరెన్స్ ఇచ్చిందనమాట. అదే జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్. రాష్ట్రాల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి తీసుకొచ్చింది. దీని ప్రకారం 5 సంవత్సరాల వరకు స్టేట్స్‌కి సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తదనమాట. స్టేట్స్‌కి ఏదైతే రెవెన్యూ లాస్ ఉందో దాన్ని కాలిక్యులేట్ చేసి కాంపెన్సేషన్ ఇస్తది. ఈ రెవెన్యూ లాస్‌ని ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారు అంటే 2015, 16 ఫినాన్షియల్ ఇయర్‌ని బేస్‌గా తీసుకొని కాలిక్యులేట్ చేస్తారు. 2015, 16ని ఫినాన్షియల్ ఇయర్‌ని బేస్‌గా తీసుకొని, బేస్ ఇయర్‌గా తీసుకొని స్టేట్‌కి రెవెన్యూ లాసెస్ ఏమున్నాయని చెప్పి చేస్తారు. అలానే ఈ 5 సంవత్సరాల కాల వ్యవధి అంటే 5 ఇయర్స్ చూస్తారనమాట. 5 ఇయర్స్ పాటు స్టేట్‌కొచ్చే లాసెస్‌ని సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తది. జీఎస్టీ ద్వారా వచ్చే లాసెస్‌ని. ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో స్టేట్స్ యొక్క రెవెన్యూ గ్రోత్‌ని 14% పర్ యానమ్ అంటే స్టేట్ యొక్క రెవెన్యూ గ్రోత్ అక్కడే ఆగిపోదు గదా! సో, 5 సంవత్సరాలు కాంపెన్సేట్ చేస్తారు. 5 సంవత్సరాలు ఒకే విధంగా కాంపెన్సేట్ చేస్తారంటే అలా ఉండదు. స్టేట్‌ని ప్రతి సంవత్సరం 14% గ్రోత్ రేట్ లెక్కేసి దాని ద్వారా స్టేట్‌కి ఒక కాంపెన్సేషన్ అనేది ఇస్తారనమాట. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కాంపెన్సేషన్ సెస్ అనేది ప్రతి 2 నెలలకొకసారి ప్రొవిజనల్‌గా కాలిక్యులేట్ చేసి రిలీజ్ చేస్తుంటది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కాంపెన్సేషన్ సెస్‌ని ప్రతి 2 నెలలకొకసారి ప్రొవిజనల్‌గా కాలిక్యులేట్ చేసి రిలీజ్ చేస్తుంటదనమాట. అలానే ఈ మొత్తం వ్యవహారాన్ని క్యాగ్ యాన్యువల్‌గా ఆడిట్ చేస్తా ఉంటది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యాన్యువల్ ఆడిట్ చేస్తారనమాట. ఈ కాంపెన్సేషన్ సెస్ యొక్క రిసీట్స్, ఈ కాంపెన్సేషన్ సెట్స్ డబ్బులేదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జీఎస్టీ కాంపెన్సేషన్ ఫండ్‌లోకొచ్చి చేరతాయి. ఏ ఐటెమ్స్ మీద వేస్తారో చూసుకుంటే పాన్ మసాలా, కోల్, టొబాకో, మోటార్ కార్స్, ఏరేటెడ్ వాటర్ వీటి మీద సెస్ వేసి ఈ సెస్ డబ్బుల్ని కాంపెన్సేషన్ ఫండ్‌లోకి తీసుకొస్తారు. ఏదైనా అన్‌యుటిలైజ్డ్ ఫండ్ ఉంటే, ఫండ్ ఉపయోగం కాకుండా ఎక్కువ ఎక్స్‌ట్రా ఉండుంటే ఆ డబ్బుల్లో 50% షేర్ స్టేట్స్‌కెళ్తది. 50% షేర్ సెంటర్స్‌కొస్తది. సెంటర్ దగ్గరకొస్తది. 50% షేర్ అన్‌యుటిలైజ్డ్ ఫండ్ స్టేట్‌కెళ్తది. 50% షేర్ సెంటర్‌కెళ్తదనమాట. ఇది జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అనే కాన్సెప్ట్. జీఎస్టీ మీద లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్‌లో క్వెషన్స్ వస్తున్నాయి. ఈ ఇయర్ గూడా ప్రిలిమ్స్‌లో గాని, మెయిన్స్‌లో గాని క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. సో, జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ఏ ఐటెమ్స్ మీద ఏస్తారు? దానికి క్యాగ్ ఆడిటింగ్ ఉంటదా? సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని రోజులకొకసారి, 2 నెలలకొకసారి రిలీజ్ చేస్తూ ఉంటది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి.